ఆ కిటికీ రెక్క ఊగుతుంది ఏంటో చూడు. అవును, ఆ కిటికీ దగ్గర నుంచి ఏదో శబ్దం వచ్చింది. చూస్తానుండండి. ఏమైందయ్యా? ఏమైంది? చూడడానికి వెళ్ళాడు. అన్నా, గొర్రెలు ఎవరు ఇప్పిస్తారు? ముందు పైకి వెళ్ళి చూడరా ఏమైందో. చూస్తానుండండి. రండి రండి, త్వరగా రండి. ఏమైంది? జరిగిపోయింది. అయ్యో, ఇదే అన్యాయం. ఇంత మళ్ళీ ఈ మట్టి రక్తాన్ని చవి చూసింది. ఇది ఇలాగే కొనసాగే కథ. బాబాయ్ త్వరగా కూర్చో, బాబాయ్ త్వరగా కూర్చో. రక్తం నేల మీద పడితే మరక పడుతుంది, మనుషుల మనసు మీద పడితే చరిత్ర అవుతుంది. రాజాధిరాజులు రక్తం చిందించిన కథలే చరిత్రలో నిలిచాయి. ఈరోజు కోడేరులో ఇది చాలా పెద్ద కథ అవుతుంది. ఎందుకంటే పొడిచింది ఊర్లో పెద్ద మనిషిని. సోమలింగమూర్తిని పొడి చేశారు. సోమలింగమూర్తిని పొడి చేశారు. సోమలింగమూర్తిని పొడి చేశారు. సోమలింగమూర్తి ఇలాంటి కథనే కొన్ని సంవత్సరాల క్రితం సోమయ్య నడిపించాడు. ఆ రోజు ఉదయం జరిగిన హత్య సోమయ్య చేసిన మొదటి హత్య. చెప్పాలంటే ఊళ్ళోనే పెద్ద సంఘటన. ఎందుకంటే చనిపోయిన వాళ్ళిద్దరూ ఊళ్ళో పలుకుబడి ఉన్నవాళ్లు. ఒకరు దక్షిణ జిల్లా రాజకీయాలనే తన విద్యుత్లో ఉంచుకున్న శంకరయ్య, రెండవ వాడు అతని కుడిచేయి లాంటి వీరభద్రం. తన స్నేహితుణ్ణి శంకరయ్య చంపేసినందువల్ల ఆ కోపంతోనే సోమయ్య ఈ హత్యలు చేశాడు. కేసు గెలిచి సోమయ్య బయటకొచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ సోమయ్య అంటే భయం మొదలైంది. ఆ భయం మర్యాదగా మారింది. నమస్తే అన్న. ఆ మర్యాదే వ్యాపారంగా మారింది. ఈ రోజు ఊళ్ళో తెలివిగా చేయాల్సిన మొరటు వ్యాపారాలన్నీ సోమయ్య చేతిలోనే ఉన్నాయి. ఆయనతో నీడలా ఉండే నేను ఆయన బావని. నా పేరు మాధవయ్య. సోమయ్య లావాదేవీలన్నీ పూసగుచ్చినట్టుగా నాకొక్కడికే తెలుసు. ఇది గొర్రెల సందు. ఈ సందులోకి పరాయి వాళ్ళెవరూ కొత్తగా ప్రవేశించలేరు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సోమయ్యకి బంధువులే. ఆ నూనె తీసుకురండి. ఈమె సోమయ్య భార్య, తను సోమయ్య చెల్లెలు. ఈమె చెల్లెలి కూతురు చంప. దేవుడికి పెట్టేది ఎంగిల్ చేస్తావా? ఇతను సోమయ్య ఒకే కొడుకు పట్టాభి. ఈమె పట్టాభి భార్య రమాదేవి, నా కూతురే. ఇలా ఊళ్ళో ఎటువైపు చూసుకున్నా సోమయ్య బంధువులే కనిపిస్తారు. వేటగాడిని చూస్తే అడవిలోని కోడిపుంజులన్నీ భయపడుతుంటాయి. ఆ భయం వేటగాడిని చూశా? వాడి దగ్గరున్న వేట కుక్కను చూసి. అలాంటి ధీటైన వేట కుక్క సోమయ్య దగ్గరుంది. తలారి.